కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మాత్రం వాళ్ళు పైసలను నమ్ముకున్నారు. ఇవాళ కరీంనగర్ లో ఖర్చు పెట్టే పైసలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాక కేసీఆర్ అంటే ఎంత మూర్ఖుడంటే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా ఇన్న మూర్ఖుడు కేసీఆర్. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఫోన్లు కేసీఆర్. పికుడు పని ఏం పికుడు పని లేదు. ఇన్న తర్వాత ఇక్కడ కరీంనగర్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఆయన వాళ్ళింట్లో ఉంటాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆయన వియ్యంకుడే ఈయన ప్రభాకర్ రావు అంటే ఆయన అమెరికా ఉన్నాడు. ఆయన వియ్యంకుడేమో కరీంనగర్ లో ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వియ్యంకుడు ఈయననే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన పోయి ఉంటున్నాడు. ఈ ఖర్చు పెట్టే పైసలు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన పైసలే ఇవాళ కరీంనగర్ లో ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ వియ్యంకుడే ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరు పైసలు ఇస్తున్నాడు. కార్పొరేటర్లను కొంటున్నారు, కౌన్సిలర్లను కొంటున్నారు, సర్పంచ్లను కొంటున్నారు. ఇంకా సిగ్గుండాలి. డైరెక్ట్ కార్పొరేటర్ల కొంతమంది కార్పొరేటర్ల అకౌంట్ లో 5 లక్షల రూపాయలు వేసారు. బ్యాంకులో 5 లక్షల రూపాయలు వేసారు. చేతికు 15 లక్షల రూపాయలు ఇచ్చాడు. 5 లక్షల రూపాయలు ఇచ్చి నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నా. ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లను మీరు చెక్ చేయండి. ఈ వారం కాలం ఎదులో వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఏ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్ లో 5 లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ జరిగిందో, ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటి మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ మీద పక్కా కేసులు పెట్టాలి. ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి. ఒక పార్టీని గెలిపిస్తే ఇవాళ మీరు నమ్మక ద్రోహం చేసి ప్రజలకు ద్రోహం చేసి ప్రజా సమస్యలను పక్క పెట్టి లక్షల రూపాయలకు అమ్ముడు ఓడానికి మేము ప్రజలు గెలిపేయలే. కాబట్టి 5 లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగిందో అకౌంట్ కు వాటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి.